ధోని ఫ్యాన్ చొక్కా చించేయడం, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిని కార్నర్ చేసి నానా రభస చేయడం. అంతేకాదు చిన్నస్వామి స్టేడియంలో కనిపించే సిఎస్కే ఫ్లాగ్స్ని ఎడిటింగ్లో తెల్ల ఫ్లాగ్స్గా మార్చేయడం. ఇవి బెంగళూరులో ఆర్సీబీ గెలుపు తర్వాత కనిపించిన దృశ్యాలు. ఓడిపోయినందుకు బాధతో ఇలా చేసినా తప్పే కానీ గెలిచిన అహంకారంతో ఇలా విర్రవేగడం మరింత నేరం. సంవత్సరాల తరబడి ఓడిపోయిన వాళ్ళకి కొంత గెలుపు రుచి తగలగానే విర్రవీగిపోతారు అనేది నిజమని ఆర్సీబీ అభిమానులు 2 ఐపీఎల్ సీజన్లలో ఈ విషయాన్ని లైవ్లో చూపిస్తున్నారు. ఈసారి ఎలా అయినా కప్పు కొట్టి తీరుతామన్న ధీమాతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు అదే వేగంతో పాయింట్స్ టేబుల్ టాప్ 4లో చోటు సంపాదించడమే కాకుండా అద్భుతమైన రన్ రేట్తో మమ్మల్ని ఆపేదెవ్వరు అన్న రేంజ్లో దూసుకెళ్తోంది. బెంగళూరు లాంటి జట్టు ముందుకెళ్లడం టోర్నమెంట్కి చాలా పాజిటివ్ విషయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కప్ కొట్టి సంబరాలు చేసుకోవడం ఒకెత్తు, కానీ బెంగళూరు అభిమానులు మాత్రం చెన్నైపై మ్యాచ్ గెలిస్తేనే కప్ కొట్టేశామనుకుంటారు. అందుకే చిన్నస్వామిలో చెన్నైని చిత్తు చేసిన తర్వాత వారి ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు ఐపీఎల్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. అది సర్వత్రా వర్జయేత్. ఈ సంగతి బెంగళూరు అభిమానులు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ కప్ లేని ఫ్రాంచైజ్గా అప్రతిష్ట మూటగట్టుకున్న బెంగళూరు జట్టు ఇకపై కప్ లేని రౌడీస్గా పేరు పొందే అవకాశం లేకపోలేదు. అవును, చెన్నైకి బెంగళూరుకి వైరం ఉంది. ఈ 2 జట్లు తలపడినప్పుడల్లా మంచి డ్రామా ఉంటుంది. ఐపీఎల్కి ఈ రైవల్రీ ఎంతో అవసరం. కానీ అభిమానం మితిమీరితే ఏం జరుగుతోంది చూడండి అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ పదే పదే ప్రూవ్ చేసుకుంటున్నారు. సిఎస్కే జెర్సీలు వేసుకొచ్చిన వాళ్ళని ఎగతాళి చేయడం, చెన్నై ఫ్యాన్ని కార్నర్ చేసి మరీ బెంగళూరు అభిమానులు చుట్టుముట్టడం లాంటివి చేస్తున్నారు. మ్యాచ్లో గెలుపోటములను పక్కన పెడితే మనం చూడ్డానికి వచ్చింది ఆఫ్టర్ ఆల్ ఒక స్పోర్ట్స్ అని, నీకు కోహ్లీ గ్రేట్ అయితే మరొకటికి ధోని గ్రేట్ అవ్వడం తప్పేమీ కాదన్న చిన్న లాజిక్ మర్చిపోయి బెంగళూరు ఫ్యాన్స్ బిహేవ్ చేస్తున్నారు. నిజానికి బెంగళూరుకు వచ్చిన చెన్నై ఫ్యాన్స్కి అతిథి మర్యాదలు ఇవ్వాల్సిన పని లేదు, కానీ మరీ ఎందుకొచ్చారా దేవుడా అని ఫీల్ అయ్యేలా చేయకూడదు. సరిగ్గా ఇక్కడే చెన్నై సూపర్ కింగ్స్ తమ పెద్ద మనసుని చాటుకుంటుంది. చెపాక్కి ఆర్సీబీ ఆడిన ప్రతిసారి మీలాగా మా గెస్ట్లను ట్రీట్ చేయబోమని, మీరు మీ బెంగళూరుని హ్యాపీగా సపోర్ట్ చేసి ఆనందంతో చెపాక్ వదిలి వెళ్ళండి అని సందేశమిచ్చింది.